విజయ్ దేవరకొండ ప్రధాన కథానాయకుడిగా చేసిన 13 తెరాటకాలలో 'కింగ్డమ్' అతి ప్రతిష్టాత్మకంగా చేస్తున్న తెరాటకం. అదేంటి 'అర్జున్ రెడ్డి' లేదా 'గీతా గోవిందం' కదా అని అంటే, అవి ఘన విజయాలై విజయ్‌ని నటుడిగా నిలబెట్టిన తెరాటకాలే అయినా, అవి వస్తున్నప్పుడు విజయ్ పట్ల ఎలాంటి ఎదురుచూపు లేదు. కానీ ఆయన చేసిన 13 తెరాటకాలలో 11 పరాజయాలే. అంతకు మించి 'లైగర్' ఘోర పరాజయం. దాన్ని కూడా తలదన్నేలా పరాజయమైన 'ఫ్యామిలీ మ్యాన్'. సరేలే పరాజయాలు అందరికీ ఉంటుంది గదా! ఈయన దీనికి అతీతం కాదు అనుకుంటే, ఆయన బయట సారా గ్రహణములలో, భేటీలలో, ప్రచారములో నోటి దూలతో నోరు పారేసుకున్న దానికి, ఆయన ఎంచుకుంటున్న కథా కథనాలు, వైవిధ్యం లేని నటనకు పొంతనే లేకుండా ఉండడంతో, సాధారణ ప్రేక్షకులకు ఆయన పట్ల విశ్వసనీయత చాలా తగ్గిపోయింది. కానీ 'కింగ్డమ్' మాత్రం ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఏలుతున్న 2 అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార అధిపతి సూర్యదేవర నాగవంశి నిర్మాణంలో వస్తుంది. అదీ కాకుండా ఈ తరంకు అతి హృద్యమైన తెరాటకంనిచ్చిన గౌతమ్ తిన్ననూరి కథా కథన దర్శకత్వంలో వస్తుండడం, అంతకు మించి అపర విజయవంతమైన అనిరుద్ సంగీత దర్శకత్వంలో వస్తుండడంతో ఈ తెరాటకం పట్ల ఉన్న ఆసక్తి, ఎదురుచూపు ఎన్నడూ లేనిది. అంతే ఉత్సాహంతో ఫీనిక్స్‌లో 60 మైళ్ళు ప్రయాణం చేసి ఎలాగైనా మొదటి ప్రీమియర్ ఆటను చూడాలని వెళ్ళాను. ఇప్పుడు విశ్లేషణ వివరాల్లోకి వెళ్ళకముందు ఒక చిన్న మాట. తెలుగు తెరాటకాలకి చలనచిత్రంని అచ్చ తెలుగులో తెరాటకం అని చెప్తున్నాను. ఇలా తెలుగులో ఎలాంటి కల్మషం లేకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పే మీ ఏకైక తెలుగు విశ్లేషకుడిని ఈ పాప్‌కార్న్ ప్యాషన్స్ వేదికను ప్రోత్సహించాలంటే, ఈ పొన్నరం 10 మందికి చేరాలంటే మీరు లైక్‌ని గుద్దండి, సబ్స్క్రైబ్ చేసి అందరితో పంచుకోండి. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే, ట్రైలర్ మనకి తెలియజేసిన విధంగానే విజయ్ సూరి పాత్ర తన అన్న సత్యదేవ్ శివ పాత్ర కోసం రహస్య గూఢచారిగా తన అన్న నాయకుడుగా ఉన్న ముఠాలోనే చేరి ఏమి చేస్తారన్నదే కథా కథనం. దానికి అదనంగా మొదటి సగంలోనే మనకు ఈ తరాటకం యొక్క అస్సలు లక్ష్యం ఏంటని తేల్చి చెప్పేశారు దర్శకుడు. చెప్పడం మాత్రమే కాదు చూపించారు కూడా. ఆ తర్వాత ఈ అన్నదమ్ముల కథలోకి వెళ్తాము. మొదటి సగం జోరుగా కాకపోయినా ఒక్కొక్క సంఘటన సుదీర్ఘంగా, ఒక్కొక్క పాత్రను లోతుగా పరిచయం చేస్తూ, రసవత్తంగా సాగిస్తూ, ఆట విడుపులో రెండో సగంకి ఆసక్తి పెంచేలా చేశారు. ఆ ఆసక్తి ఎందుకుంటుందంటే, ఇప్పుడు అన్నాదమ్ముల మధ్య ఎలాంటి సంఘర్షణకు దారి తీస్తుంది అని ఎదురు చూసేలా చేసింది కాబట్టి. కానీ రెండవ సగంలో ఆ అంశం గురించి వారి మధ్య సంభాషణ జరిగేందుకు చాలా సేపు ఎదురు చూడాలి. అక్కడకు చేరేందుకు నత్త నడకతో సాగే కథనం వల్ల ఉన్నదానికన్నా ఎక్కువ సేపు పట్టిందనిపిస్తుంది. సరే కదా అనుకుంటే ఎదురు చూసిన అన్నాదమ్ముల మధ్య సంభాషణలో ఏ మాత్రం విపరీత భావోద్వేగం కలగదు. అక్కడ భావోద్వేగ విస్ఫోటనం కలుగుతుందనుకుంటే మామూలుగా సాగిపోతుంది. ఏదో మాటలతో, ఇక మిగతా ఉపకథలతో సారం మొత్తం తగ్గిపోయేలా చేసింది. ఇక్కడ కలగాల్సినది కలిగుంటే మాత్రం అసలు ఈ తరాటక ప్రభావం నాలుగింతలు ఎక్కువ పెరిగేది. దీని తర్వాత ఎక్కువగా ప్రభావితం చేయాల్సిన సన్నివేశాలు ఎన్నో వస్తున్నా, అన్నిటి ప్రభావం అనుకున్న స్థాయిలో పండకపోగా కొన్ని చోట్ల భావోద్వేగ మురతను కలిగిస్తుంది. ముగింపు కూడా బాగున్నా కాదు బాగుంది. అయినా సరిపోలేదు. తెర మీద జరుగుతున్న వాటికి స్పందించాల్సినంతగా స్పందించలేకపోతాం. కానీ ఎక్కడ కూడా ఛీ! అనేటట్లు గాని, ఏదో నాసిరకం తెరాటకాన్ని చూస్తున్నట్లు కానీ ఉండదు. చెబితే ఏమనుకుంటారో గాని, చాలా వరకు ఇది కార్తీక్ సుబ్బరాజ్, సూర్య గారి కలయికలో వచ్చిన రెట్రో తెరాటకం లాగా ఉంది. సాంకేతికంగా చిత్రీకరణ నాసిరకంగా ఉందా? అని అడిగితే లేదు. ఛాయాగ్రహణం అద్దిరిపోయింది. ప్రతి ఫ్రేమ్ గొప్పగా ఉంటుంది. నేపథ్య సంగీతం అనిరుద్ అత్యుత్తమ స్థాయిలో లేకపోయినా సరిపడేంతగా ఉంది. మాటలు చాలా వరకు బాగుంది. ఇంకా గొప్పగా ఉండేందుకు ఆస్కారం ఉందనుకోండి. ఇక నటీనటుల నటనకొస్తే ఇది ఖచ్చితంగా విజయ్ దేవరకొండను సరికొత్తగా ఆవిష్కరించిన పాత్ర. తన నటనకు కొత్త పరిభాషను జోడించి మంచి నటనను ప్రదర్శించారు. ఆయన గత కొద్ది తెరాటకాల్లో నటించారా లేదా అంటే ఏమో కానీ ఇందులో మాత్రం ఆయన అత్యుత్తమ నటనను ప్రదర్శించారు. సత్యదేవ్ ఆయన పాత్రకు ఎక్కువ న్యాయం చేశారు. ఆయన ఉండడం ఈ తెరాటకానికి బలం. తను అన్నగా చేయడం వల్ల చాలా సన్నివేశాలకు మేలు జరిగింది. మనం ఈయనను ఇంకా ఎక్కువ తెరాటకాల్లో చూడాలని ఆకాంక్షిస్తున్నాం.
ఆలోచిస్తున్నాను. భాగ్యశ్రీ బోర్సే గురించి ఏమని చెప్పాలి? అతి తక్కువ ఉన్న తన తెరాటక మాలలో చాలా వైవిధ్యమైన పాత్ర. ఈ పాత్ర పరిమితుల్లోనే చాలా బాగా చేశారు. తన పాత్ర ఈ కథాంశానికి చాలా ముఖ్యమైన పాత్ర. తను ఒక ప్రధాన సంఘటనకు మూల కారకురాలవుతుంది. దాని పర్యవసానం తరువాత వచ్చే రెండవ అధ్యాయంలో ఉంటుందేమో. అదే రెండవ భాగంలో ఉంటుందేమో. మరి అన్నీ బాగున్నాయంటున్నావు. ఏమైంది? మతుండే మాట్లాడుతున్నావా? లేక నువ్వు దేవరకొండ ద్వేషివా? లేక అమ్ముడుపోయిన కుక్కవా? అంటే అంత దూరం వద్దులేండి. అదేమీ కాదు. సగటు ప్రేక్షకుడినే. ముందుగా ఎక్కడ తప్పు జరిగిందని కొంచెం క్లుప్తంగా చెప్పాను. ఇప్పుడు ఇంకొంచెం వివరిస్తా. దీనికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. ఒకటి, ప్రధాన కథానాయకుని పాత్ర రూపకల్పన లేక చిత్రణలో జరిగిన లోపం. సూరి పాత్ర పరిచయం ఎలా జరిగింది? తను ఒక మానవతావాదిగా ఉన్న కానిస్టేబుల్ మాత్రమే కాకుండా ఒక ధైర్యవంతుడుగాను, అన్యాయాన్ని సహించలేని వాడిగాను, అంతకు మించి తెలివైన వ్యూహాత్మకుడిగాను చూపించారు. కానీ ఆ తర్వాత చాలా వరకు ముఖ్యంగా రెండవ సగంలో అతని ముందే ఎంత అన్యాయం జరిగినా స్పందించలేని కఠినాత్ముడిలాగా చూపించారు. అలానే తను ఆలోచన రహిత వ్యూహాత్మక రచన లేని కీలుబొమ్మలాగా చూపించారు. అంతా రెండవ సగంలో. ముగింపు వరకు తను ఎక్కడా కథనాన్ని నడిపించే సూత్రధారిలా కథానాయకుడిలా కాకుండా తను కేవలం స్పందించడం వరకే పరిమితమైన పాత్ర. దీనివల్ల జరిగిన నష్టం 2, దర్శకుడు ఎన్నుకున్న కథనా శైలి విధానంలో అయోమయం. తను కథానాయకుని ఒక మానవ శక్తికి పరిమితమైన పాత్రగానే చూపించాలనుకోవడం మంచిది. కానీ దానికి విరుద్ధంగా ఆయన చిత్రీకరించిన విధానం, ముఖ్యమైన సంఘటనలో కథానాయకుడి నడకను పదే పదే స్లో మోషన్లో చూపించడం, దానికి తోడు అనిరుద్ చెలరేగే నేపథ్య సంగీతాన్ని జోడించడంతో ఇక తర్వాత వచ్చే కథానాయకుడి కార్యాచరణ విస్ఫోటనంలా ఉంటుందనుకుంటే తుస్సుమంటుంది. ఏమీ ఉండదు, మామూలుగా ఉంటుంది. ఈ భావోద్వేగ విరుద్ధం మనం తట్టుకోలేకపోతాం. ఇది కేజీఎఫ్ లాగా ప్రభావం స్లో మోషన్ తో చేయాలనుకున్నారే కానీ కేజీఎఫ్ లాగా అతీత శక్తులు వద్దనుకున్నారు. ఎందుకో మరి. సరే, మానవ శక్తిగా చూపిద్దామని పరిమితమై ఉన్నా పర్వాలేదు. కానీ మళ్ళీ కథానాయకుని ఒక దేవుణ్ణి చేసేస్తారు. ఇలాంటి విరుద్ధమైన కథనంతో భావోద్వేగం మురతను కలిగిస్తుంది మనకి. అదే ఇన్కన్సిస్టెన్సీ, కాంట్రడిక్షన్ కలిగిస్తుంది మనకి. అది కాకుండా ముగింపులో ఎవరి చేతనో వాయిస్ ఓవర్ చెప్పిస్తారు. అతను ఎవరు ఎందుకు చెప్తున్నారని అర్థం కాలేదు నాకైతే. ఈ 2 కారణాల వల్ల వ్రాసే దిశలోనే జరిగిన లోపం రెండవ సగం మీద పదును తగ్గేలా చేసి ఎన్ని విపరీత తీవ్రత సన్నివేశాలు పెట్టినా అంతే భావోద్వేగం కలగదు మనకి. ముందుగానే చెప్పినట్లు ఎక్కడ కూడా నాసిరకం అనిపించకపోగా పెట్టిన ప్రతి రూపాయికి ఈ తెరాటకం నుంచి వినోదాన్ని ఇచ్చే ప్రయత్నం నిజాయితీగా చేశారు. ఆ నిజాయితీ మనకి ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. నా ఈ విశ్లేషణ విని చూస్తారో లేదో మీ ఇష్టం. కానీ తెరాటకం చూసిన తర్వాత విన్నవారు మాత్రం నాతో ఏకీభవిస్తారా లేదా అని క్రింద కమెంట్స్ లో తెలియచేయండి. మరెన్నో తెరాటక విశేష విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు.